డైలీ టేస్ట్ ది డైలీ. మొన్నటిదాకా మంత్రి పదవి కోసం, ఆ తరువాత మునుగోడు నిధుల కోసం, ఇప్పుడు RRR రైతుల కోసం దేనికైనా రెడీ, ఎందాకైనా వెళతా అనే డైలాగ్ తో దుమ్ము రేపుతున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పదవులు డోంట్ కేర్, తనను నమ్మిన వారికి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదంటున్నారు. నల్లగొండ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తాను ప్రజల పక్షమే అంటున్నారు. ఈ మధ్యకాలంలో సొంత పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారంటూ ఏకంగా సీఎంనే విమర్శించారు. మునుగోడుకు నిధులు ఇవ్వడం లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించిన రాజగోపాల్ రెడ్డి తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన నిలబడేందుకు సిద్ధమయ్యారు. RRR విషయంలో ఎవరికి ఇబ్బంది జరగనివ్వబోనని సీఎంతో మాట్లాడతా ఒక్కశాతం అవకాశం ఉన్నా అలైన్మెంట్ మార్పిస్తానంటూ తనను కలిసిన రైతులకు భరోసా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మీకోసం ఎందాకైనా వెళ్తానంటూ చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ భూమిని నమ్ముకొని, ఆ ఆస్తిని నమ్ముకొని, పిల్లల పెళ్లిలు కానీ, పిల్లల ఇష్టలు కానీ, తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకి అన్యాయం జరగవద్దు, మంచి రేట్ ఇచ్చేయాలనే ఆలోచన నేను చేస్తున్నాను. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇదే రకమైన డైలాగ్స్ రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చాయి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు అన్యాయం చేయొద్దన్నదే తన ఉద్దేశమన్నారు. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓర్చబడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. మునుగోడుకు నిధులపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదవులు మీకే, పైసలు కూడా మీకేనా అంటూ ఏకంగా సీఎం పైనే విమర్శలు చేశారు. సొంత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉండడం ఏంటన్నారు. ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గం ఉన్నామో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టినోళ్లకు, సీసీ రోడ్లకు, దేనికి ఒక్క రూపాయి మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు రాదంటున్నా అలా వద్దా? మంత్రి పదవిపై గంపెడాశలతో ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి పదవి ఆలస్యమైనా డోంట్ కేర్, కానీ ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజకీయాలు తాను చేయనంటున్నారు. సమయం, సందర్భం దొరికిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ లీడర్ల సొంత పార్టీ నాయకుడే ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పెద్దలే కాదు, సొంత అన్న కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రాజగోపాల్ ప్రశ్నలకు ఆన్సర్ చేయలేక సైలెంట్ గా ఉంటున్నారు. ఆఖరికి పార్టీ క్రమశిక్షణ కమిటీ సైతం రాజగోపాల్ విషయంలో చర్యలకు వెనకడుగు వేస్తుంది. దీంతో రోజు రోజుకు స్వరం పెంచుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.